గెలవాలన్న తపన బలంగా ఉన్న చోట ఓటమి అడుగైనా పెట్టలేదు. మంచి పుస్తకాలు మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీర్చినట్లే. జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకు వెళ్తే ఎప్పుడు అసంతృప్తి, బాధ మిగులుతుంది. ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తే. అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. జీవులన్నింటిలో ఎక్కువగా చంపబడే జీవి కోడి. ఎందుకంటే ప్రపంచాన్ని మేల్కొల్పాలని ప్రయత్నించే ప్రతి జీవి ముందుగా చంపబడుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం. పేదవాడి జీవితం గురించి మాట్లాడి గొప్ప గొప్ప నాయకులుగా అయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ పేదవాడు మాత్రం ఇప్పటికీ పేదవాడిగానే ఉన్నాడు. అనుకవ లేకపోతే అందం కూడా అసహ్యంగా కనిపిస్తుంది. మనిషికి అందం కంటే అనుకువే మరింత అందాన్నిస్తుంది. పట్టుదల ఉంటే చాలు, అది ముళ్ళదారా రహదారా అని చూడం. ఏ దారి నుండైనా గమ్యం చేరవచ్చు. ఎందుకంటే ఉదయించే సూర్యున్ని ఆపడం ఎవరితరమూ కాదు. మనిషి ఎంత ధనవంతుడైనా సరే బాధను అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది. ఒంటరిని అని ఎప్పుడూ బాధపడకు. గుంపులో చేరితే నీ ఉన్న గూటిలో కూడా నిన్ను మనశ్శాంతిగా బ్రతకనివ్వరు. ఒకరిని ప్రేమించడం మీ ధైర్యానికి కారణమైతే ప్రేమించబడడం మీ బలానికి కారణమవుతుంది. ఇది గుర్తుంచుకోండి. కష్టసుఖాలు అనేవి ఋతువుల వంటివి. మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి, పోవాల్సిన టైంకి పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని. ఇప్పటి రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. నీతో అవసరాలు ఉన్నంత వరకే ఈ బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. గెలుపుకు తుదిమెట్టు అంటూ ఏదీ ఉండదు. ఓటమి అనేది ఎప్పుడూ అపాయకారి కాదు. నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బ్రతకాలి. ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి. ఎవరు మన కోసం ప్రతి క్షణం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి. మన పట్ల గౌరవం మన నైతికతకు మార్గనిర్దేశనం చేస్తుంది. ఇతరుల పట్ల గౌరవం మన ప్రవర్తనకు మార్గనిర్దేశనం చేస్తుంది. నీ వల్ల కాదు అనుకున్నప్పుడు అక్కడి నుండి తప్పుకోవడమే మంచిది. ఎందుకంటే కనీసం గౌరవం అన్నా మిగులుతుంది. డబ్బునే చూసి బ్రతికే వారికి, డబ్బును ఖర్చు పెట్టి ఆనందించే వారిని చూస్తే పనికిమాలిన వారుగా కనిపిస్తారు. ఇక్కడ వారు జీవితాన్ని ఆనందించలేరు. ఎవరైనా ఆనందిస్తే చూసి ఓర్వలేరు. ఇలాంటి వారికి దూరంగా ఉండండి. మనిషిగా జన్మించినందుకు మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి అని చూడాలి. ఎదుగుతున్న వారిని ప్రోత్సహించి చేయూతనివ్వాలి. అప్పుడే మన ఎదుగుదలకు మరో రూపంలో సాయం దొరుకుతుంది. అనుకువ కలిగిన స్త్రీ భార్యగా దొరికిన పురుషుడు అదృష్టవంతుడు. జీవితంలో అతనికి అన్ని ఆనందాలు దొరుకుతాయి. అనుకువ కలిగిన భార్య తన తెలివితేటలతో భర్త విజయానికి దోహదపడుతుంది. కుటుంబంలోనూ సమాజంలోనూ ప్రత్యేక గౌరవం పొందుతుంది.